దేవుని కుమారుడు అయితే అనేటువంటి ప్రశ్నను ప్రభు దగ్గరికి అపవాది తీసుకొచ్చాడు. నువ్వు దేవుని కుమారుడువేనా అని డైరెక్ట్గా ప్రశ్నించకుండా, నువ్వు దేవుని కుమారుడు, ఇఫ్ యు ఆర్ ఏ సన్ ఆఫ్ గాడ్ అని అంటున్నప్పుడు ఆ సందేహం ముందు ఆయన సోలిపోలేదు. ఆ సందేహాన్ని బట్టి ఆయన ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా కూల్గా ఉండి దానికి సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా సాతానుడు వేసేటువంటి ప్రతి ప్రశ్న, సాతానుడు విసిరేటువంటి ప్రతి సవాలును సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 29వ వచనంలో, ఇదిగో దేవుని కుమారుడా, మాతో నీకేం పని అని ఇద్దరు వ్యక్తులు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం గమనిస్తే, శిష్యులు యేసు ప్రభు గాలిని సముద్రాన్ని గద్దించిన తర్వాత, ఆయన్ని చేర్చుకున్న తర్వాత, ఈయన దేవుని కుమారుడు అని మొక్కారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనంలో గమనిస్తే, శతాధిపతి యేసు ప్రభు త్వరగా చనిపోవడాన్ని బట్టి ఆయన దేవుని కుమారుడు అని ప్రకటించాడు. ఈ 3 ఉదాహరణలు ఆయన దేవుని కుమారుడే, ఆయన నిశ్చయముగా దేవుని కుమారుడే, దేవుడే, దైవాంశ సంభూతుడే అనే సంగతిని మనకు తెలియజేస్తున్నాయి. యేసు ప్రభు యొక్క దేవత్వానికి సాగిలపడి నమస్కారం చేస్తూ ముందుకు సాగుదాం.